రాజీవ్ యువ వికాస పథకం ఈ పథకాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలవక కాంగ్రెస్ గవర్నమెంట్ కింద మీద పడుతుంది. ఇందులో మొత్తం 4 కేటగిరీలో లోన్లు ఇస్తామని చెప్పారు. కేటగిరీ 1 లో 50,000 to 1 lakh లోపు లోన్స్, వీటికి ఆల్మోస్ట్ 2.5 లక్షల యూనిట్లు ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటే 1.39 lakhs కూడా అప్లికేషన్లు రాలేదు. ఈ లక్ష లోపు లోన్ తీసుకుంటే పునుగుల బండి కూడా పెట్టుకోలేము అని చాలా మంది యూత్ అంటున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కేటగిరీ 3 and 4 ఇది 2 to 3 lakhs and 3 to 4 lakhs. ఈ లోన్లకు మాత్రం పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,33,000 యూనిట్లు అని గవర్నమెంట్ అనుకుంటే ఆల్మోస్ట్ 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. ఒక బీసీలోనే 1,55,000 యూనిట్లు అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటే 8 లక్షల యూనిట్లకి అప్లికేషన్లు వచ్చినాయి. అంతేకాదు ఎస్సీలో 1.4 lakhs యూనిట్లు గవర్నమెంట్ అనుకుంటే 4 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. సేమ్ ఎస్టీలో కూడా అంతే 91,000 యూనిట్లు అనుకుంటే 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. సివిల్ స్కోర్ లేకుంటే బ్యాంకు గడప కూడా దొక్కొద్దు అన్నట్టు బ్యాంక్ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ అప్లికేషన్లని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలవక ఇంకోవైపు బ్యాంకుల కొర్రీలు, ఈ మొత్తం వ్యవహారంలో ఈ అప్లికేషన్లు అన్నింటినీ హోల్డ్ లో పెట్టాలని చెప్పి గవర్నమెంట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.